వివరాల్లోకి వెళ్తే గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం. పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరిస్తూ అధికారులకు ఫోన్ చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు అనేక సమస్యలపై ముందుగానే ప్రభుత్వానికి ఒక విధంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ విధంగా ఓట్ చోరీకి సంబంధించి కర్ణాటకకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని చూపెట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారు. అన్ని సాక్ష్యాలతో కూడుకున్న సాక్ష్యాలను ముందు పెట్టి ముందుకు నడుస్తూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగానైతే ఓట్ చోరీకి పాల్పడి వారు ఎన్నికలు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారో రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా దేశ ప్రజానీకానికి సంబంధించి ఓటు ప్రాథమిక హక్కు అని తెలియజేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నిన్న కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని చూసి పులిని చూసి ఎవరు వాత పట్టుకున్నట్టుంది అక్క ఎవరిచ్చిండ్రు నివేదిక? కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు ఓట్లకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఓట్లకు సంబంధించిన ప్రభుత్వం ఎవరిది ఉండే అండి? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే. తప్పిదాలు ఆనాడు జరిగినాయి అంటే వారి హయంలో జరిగినాయి. ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్కు మద్దతు కోరుతూ ఆ సంఘాల నేతలు మాజీ మంత్రి పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మాదిరే సమస్యను ఢిల్లీ దాకా తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. పార్లమెంట్లో బిల్లు పెడితే ఓటు వేసేది తమ ఎంపీలేనన్నారు. అల్టిమేట్గా దీని పరిష్కారం మీరు నేను ఎవరు ఏమనుకున్నా వాస్తవం ఏంది అంటే ఇవాళ మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఛాయ్ తాగే లోపల కావాలంటే పరిష్కారం అయిపోతుంది. ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరు కనుక గట్టికి కూర్చుంటే ఇద్దరికి కలిపితే ఇలా మిగతా వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయన్నా 543లా ఎన్డీఏకు ఉన్నాయి, ఇండియా కూటమికి ఉన్నాయి. మిగతా వాళ్ళకు మా వాళ్ళందరికీ మిగిలినాయి 18. అండ్ల లేని వాళ్ళకి ఇండ్ల లేని వాళ్ళకి మేము ఇవాళ మిగిలినాయి 18 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరి వాళ్ళిద్దరూ కూడబలుకొని ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పారు. బీజేపీ మద్దతు పలికితే బీజేపీకి పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారన్న నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ వాడు ఓటేయడా, ఎవడాపుతాడు? మద్దతు పలుకుడు అంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమని బీజేపీ వాళ్ళకి చెప్పు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పిండ్రి, మేము అందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిచిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు, ఇక్కడ యుద్ధాలు చేసుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చేసుడు, పొన్నం ప్రభాకర్ మమ్మల్ని తిట్టుడు, మేము ఆయన తిట్టుడు, పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ తిట్టుడు, మాధ్యాలు ఇవన్నీ ఎందుకు ఊకే? అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిచిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ సరే ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నాతో కాదు. ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు, మీరు కూడా పార్లమెంట్ సభ్యుడు కృష్ణయ్య గారు, మీరు బీజేపీలో ఉన్నారు. మరి మీరు మీ బీజేపీ నాయకత్వాన్ని మీరు కూడా ఒప్పియాలి, మోడీ గారిని ఒప్పియాలి, మోడీ గారిని అడగాలి. వారు ఓబీసీ స్వయంగా. మీరు ఇన్ని పోరాటాలు చేసిన పెద్దలు మీరు, దయచేసి మీతో ప్రార్థన, యుద్ధం చేయాల్సింది అక్కడ. మాకేమో ఇప్పుడు యుద్ధం చేద్దామంటే కూడా మాకు కత్తి ఇయ్యలే ప్రజలు. మాకు లోక్సభలో ఒక్క సీటు కూడా లేదు, ఒక్క ఓటు కూడా లేదు. కానీ రాజ్యసభలో 4 ఉన్నారు. 4 ఓట్లు మీకు మాటిస్తున్న కృష్ణన్న, బిల్లు పెడితే ఆ 4 ఓట్లు మొదటి ఓట్లు మేమే ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. టెక్ దిగ్గజం గూగుల్ సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేష్ ఈ వివరాలు వెల్లడించారు. సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ US, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్లు 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ పైన. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్లి ఎక్కడైతే ఆ డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యుఎస్కి వెళ్ళా, మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. బీసీ సంఘాలు తలపెట్టిన బంద్కు మద్దతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు వెల్లడించారు. ఈ నెల 18న తెలంగాణ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ బీసీ సంఘాల నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. రామచంద్రరావుని కలిసి మద్దతు కావాలని కోరారు. అందుకు బీజేపీ తరపున రామచంద్రరావు పూర్తి మద్దతు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు సైతం బంద్కు సహకరించాలని కోరారు. ముఖ్యంగా బీసీ నాయకుడైనటువంటి ఒక బీసీ యొక్క నేను విద్యార్థి సదస్సుని చూస్తా ఉన్నాను కృష్ణన్నని. వారు బీసీ సంఘాల కోసం, బీసీల కులాల కోసం, బీసీ యొక్క హక్కుల కోసం జీవితాంతం మొత్తం వారు త్యాగం చేసి వారు ఈ యొక్క పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈరోజు. కాబట్టి బీసీల పట్ల బీజేపీ ఉంది. మా క్యాబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారు నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో. మరి మీ క్యాబినెట్ ఎంతమంది ఉన్నారు? కులగణన కూడా మేము 1931 తర్వాత ఇంతవరకు కులగణన జరగలేదు. అదే కులగణన ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చేటటువంటి కులగణన బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఆపిందో దాన్ని మళ్ళీ మొదలుపెట్టి అసలైనటువంటి ఒక బీసీల కులగణన జరుగుతున్నది. అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో ఈ కులగణన జరుగుతున్నది. దీన్ని ఈరోజు మనం స్వాగతించకపోగా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారి యొక్క వ్యతిరేకంగా ఈ యొక్క మమ్మల్ని అడిగారు ఆ రోజు, మీరు ఇంప్లీడ్ కావాలని. ఆర్ కృష్ణ ఆ బీసీ రిజర్వేషన్లో ఇంప్లీడ్ అయ్యారు. వారితో పాటు అనేకమైన కుల సంఘాలు ఇంప్లీడ్ అయినాయి. ఆ పిటిషన్స్ అన్నీ కూడా అలో అయినాయి. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ జేఏసీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. నేను మా కార్యకర్తల్ని, మా నేతలు కూడా అడుగుతున్నాను, చెప్తాను, మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి బంద్కు సపోర్ట్ చేయండి. మనం ప్రత్యక్షంగానే దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నేతలకు నేను పిలుపునిస్తున్నాను. బీసీలకు న్యాయం కోసం బంద్ జరపాలని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు
రామచంద్రరావు గారు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి క్యాడర్కు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ప్రధానమంత్రిని చేసింది. అనేకమైనటువంటి మార్పుల కోసం కులాల వారి లెక్కలు కూడా తీయడానికి ముందుకొచ్చి స్వతంత్ర భారతదేశంలో మేము ఎన్నో రోజులు కొట్లాడుతున్నాం. కులాల వారి లెక్కలు చేయాలని కేసులు వేసినాం, ధర్నాలు చేసినాం. గత ప్రభుత్వాలు చరించలేదు. ప్రధానమంత్రి గారికి చెప్పి అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చిన 15 రోజుల్లో కులాల వారి లెక్కలకు ప్రకటించారు. ఇది చిత్తశుద్ధికి నిదర్శనం. కాబట్టి ఈరోజు బీసీలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి బంధుకు ఉద్యమానికి గుర్తించి పూర్తి మద్దతు ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు చెప్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ను ఎన్నికల ఆర్ఓ అధికారి సాయిరాం స్వీకరించారు. ప్రధాన 3 పార్టీల్లో బీఆర్ఎస్ మొదటి నామినేషన్ దాఖలు చేసింది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ వరుసగా 3వ రోజు కొనసాగుతోంది. 3వ రోజు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత మొదటి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ను ఎన్నికల ఆర్ఓ అధికారి సాయిరాం స్వీకరించారు. ప్రధాన 3 పార్టీల్లో బీఆర్ఎస్ మొదటి నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఫోటోల విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 5 వద్ద ఒక హాస్టల్ గ్రూప్ వ్యక్తులు కుటుంబంపై దాడి. కుటుంబ సభ్యులు పలుమార్లు మా ఇంటి ముందు బైక్లు పార్క్ చేయొద్దు అని చెప్పినా హాస్టల్ మేనేజ్మెంట్కి సమాచారం ఇచ్చినా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనికి ఆగ్రహించిన హాస్టల్ యువకులు కొంతమంది కలిసి ఆ కుటుంబంపై దాడి చేశారు. వారిలో కొందరు ఇంట్లోకి చొరబడి ఆయన భార్యపైన దాడి చేశారు. దాడి చేసిన వారిపై మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ మేనేజ్మెంట్పై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గొడవ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కేపీహెచ్బీ పోలీసులు. LIG 930లో రెసిడెన్షియల్లో రెంట్కుంటున్నాము. ఈ పక్కన మాకు చేర్చుండి LIG 931, 25, 26, 28, 29లో కూడా హాస్టల్లో నిర్వహించుకుంటున్నారండి. వాళ్ళు నిర్వహించుకున్న హాస్టల్లో వాళ్ళు ప్రతిసారి మన మీద వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బందులు మొత్తం బళ్ళన్నీ పట్టుకొచ్చి అడ్డంగా పెట్టి మనకి ఎక్కడా కూడా మనకి ప్లేస్ లేకుండా జాగా లేకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము గొడవ చేయడంతో వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసి ఇబ్బందికి గురి చేశారు. రాత్రి దాడిలోనే ఈ దెబ్బలన్నీ వాళ్ళు మా రూమ్ మీదకి పైకి వచ్చి అటాక్ చేసి ఒక 20-30 మంది వరకు వచ్చి అటాక్ చేసి కొట్టడం జరిగింది. దీనిపై పోలీసు వారందరూ కూడా చర్య తీసుకుని దీనిపై తగు యాక్షన్ తీసుకుని దీన్ని సాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
బిహేవ్ చేశారు. మేము క్లోజ్ చేసుకుని డోర్స్ లోపల ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా సరే అవి గేట్స్ బ్రేక్ చేసేసి మరి లోపలికి వచ్చి 30 మెంబర్స్ దాకా. అప్పటి వరకు ఉన్న వార్డెన్స్ అప్పుడు ఏమైపోయారో నాకు తెలియలేదు. ఓనర్స్ అందరూ కూడా అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇష్యూని సాల్వ్ చేయపోగా అందరూ కలిపి కోరస్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి నానా బీభత్సం చేశారు నైట్. ఈవెన్ ఏంటి బండ్లు కొంచెం పక్కకు పెట్టుకోండి, మాకు పైనవి దింపుకోవడానికి కింద పార్కింగ్ కూడా మేము వదిలేసాం. పైన పార్కింగ్దే కిందకి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, మాకు గేట్ మూవ్ చేసుకోవడానికన్నా ఉంచండి అన్నందుకు అంత పెద్ద ఇష్యూ చేశారు. ఇంత ఇష్యూ అయినా సరే పొద్దున్నే మళ్ళీ వచ్చి అబ్బాయిలు ఇద్దరు వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలకు వచ్చి నీ సంగతి చూస్తాం, మేము తేల్చుకుందాం, ఏం చేస్తారో చూస్తాను, తేల్చుకుందాం అన్నట్టుగా ఇంత ఇష్యూ అయ్యి కంప్లైంట్ రేజ్ అయ్యి రాత్రి ఇంత గొడవ అయినా సరే అంటే అసలు ఎవరికి వాళ్ళు భయపడలేదు. అని పోలీస్కి చెప్తారా, చెప్పుకుంటే చెప్పుకోండి, ఇదే ఆన్సర్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. నైట్ ఫస్ట్ స్టార్టింగ్ 2 or 3 మెంబర్స్ వచ్చారన్న, తర్వాత అలా 20 to 30 మెంబర్స్ ఒకేసారి వచ్చారు బిల్డింగ్ మీదకి. మిగతా వాళ్ళ హాస్టల్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళని ఏదో గేమ్ జరుగుతున్నట్టు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అందరూ కలిపి ఒక కోరస్గా అరుస్తా అందరూ కలిపి అయితే 2 years నుంచి చెప్తూనే ఉన్నాము, ఓపిక్గా చెప్పుకుంటూనే వచ్చాం, వాళ్ళు ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఏంటంటే మాకు పోలీస్ కూడా సపోర్ట్ ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడారు. అందుకే మేము ఈ స్టెప్ తీసుకుని ముందుకు వచ్చి సాల్వ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.